చరణ్ హీరోగా నటించిన రచ్చ విడుదలైంది. తొలి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించి మెగా అభిమానులకి ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. దాంతో అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వచ్చి చరణ్ ని కలుసుకున్నారు. చరణ్ కూడా వారితో ఉత్సాహంగా కలిసిపోయి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాడు. ఖచ్చితంగా మీరందరూ తలెత్తుకుని గర్వపడే చిత్రం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సంచలనాలు సృష్టించేదానికి సంచలనం సృష్టించబోతా ఉంది. ఖచ్చితంగా ఇది మీరిచ్చిన అభిమానులు ఇచ్చిన కానుక. మీరు గమనించి ఉంటారు, 20 ఏళ్ల క్రితం చిరంజీవి గారు కనపడలేదు. అతను అలా ఆ వాన పాటలో ఇలా అంటే చిరంజీవి గారు చూస్తున్నాను, రామ్ చరణ్ చూస్తున్నాను అర్థం కాల నాకు. అసలు నిజంగా తండ్రిని కొడుకు మించితే తండ్రి ఆనందపడతాడు. ఇవాళ తండ్రిని మించుతున్నాడు రామ్ చరణ్. అర్థమవుతాడు నాకు ఆ డాన్సులు, ఆ ఫైట్లు. It is because of his hard work this picture becomes super duper hit. I am very happy and our band is also very happy. Very thankful to Sanjeev. Once again we are very thankful to Sanjeev garu. ఈ రోజు ప్రజల అండ, ఫ్యాన్స్ అండ ఉండి ఫస్ట్ డేనే అసలు మెగా ఫ్యామిలీ అభిమానులు అంటే ఏంటి, వాళ్ళ సినిమాలు అంటే ఏంటి, వాళ్ళ రేంజ్ అంటే ఏంటి ఆంధ్రదేశానికి ప్రపంచాన్ని అంతటికి చూపించారండి. మీ అందరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలండి. అంతటి దుడుకా బాబు ఎనకే పడక కొంచెం ఆదరకుత పెళ్లి కోడక ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది కూనా చేప పిల్ల. ఈ సినిమాకి అంత సక్సెస్ కి కారణం మీ మెగా స్టార్ ఫ్యామిలీకే దగ్గర ఉంటూ మీ అభిమానుల ఆశీస్సులతో ఈ సినిమా అంతా పెద్ద సక్సెస్ సాధించింది. కాబట్టి మీ అందరికీ మా మెగా సూపర్ గుడ్ ఫిలిం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ. నిన్న చూసాను ఒకటి సినిమా, చరణ్ బాబు దుమ్ము దులిపేశాడు. చాలా చక్కగా డాన్సులు చేశాడు, చాలా అందంగా కూడా కనపడ్డాడు. అండ్ మీ అందరి ఆనందమే మా ఆనందం, మీ అందరి త్రిలే మా త్రిలు. కరెంటు కండలోడు సైలెంట్ చూపులోడు వాలెంట్ చేతలోడు కరెంటు కండలోడు కలక్సు సాయి వీడు తీరుతా. अब बाहर से बहुत अच्छा, हम तेरे लिए इधर बच्चा, हम दोनों मिले तो रच्चा. अरे देख दनादन तक तक तुम बच्चा. He's the Mr. Tisma Khan बच्चा. अरे देश के सीडन आंध्रा नैजाम बच्चा. ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో. కండ తక్కువ, కట్టింగ్ ఎక్కువ. He's gonna be a mega star. He's gonna be a giga star. Yuga star. Another country, yes, star. రచ్చంటే ఏంటో తెలుసు. నువ్వు
అరిస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే.